చాలా సంతోషం, చెప్పండి. మరి దాన్ని మార్చాలనే మనందరూ పోరాటం. జనంలోకి వస్తున్నాం, ఇది కూడా దానిలో భాగమే కదా. మనకి ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం, లేఖిగా అక్కడికి పోయి 1000 రూపాయలు 2000 ఒక్కొక్కడికి ఇచ్చి టాటా సుమోలో తరలిస్తే అది జనంలోకి రావడం అనుకుంటున్నాం మనం. ఈ ప్రపంచం మారుతోంది. ఈ రాజకీయంలో ఉన్నటువంటి కుళ్ళు పోవాలా, ఈ కోట్లు ఖర్చు పెట్టడం పోవాలా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను, చిన్న చిన్న సమావేశాల ద్వారాను నిజమైన ఎజెండా ద్వారా వెళ్ళాలి. మీరు కూడా ఈ ఊరికే ఈ లేఖిగా మనం ఆలోచించకూడదు. రాజకీయం మారాలని చెప్పంటే ప్రజల కమ్యూనికేషను ఆలోచన ఉండాలి. మీ డ్రాయింగ్ రూమ్లో మీతో నేను మాట్లాడగలను, కానీ ఊరికే జనాన్ని తరలించుకొచ్చి గొర్రెలాగా చేస్తే అది రాజకీయమా? చాలామంది జనంలోకి వెళ్ళాలంటే ఉద్దేశం గొర్రెలాగా చేయాలి జనాన్ని అని చెప్పని. జనాన్ని గౌరవించే రాజకీయం చేయాలా. ప్రపంచం మారుతోంది కాబట్టి ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రతి జిల్లాలో పర్యటన చేస్తున్నాం. మీరంతా కూడా పాలు పంచుకోండి. కడప జిల్లాలో కూడా యూనిట్ పనిచేస్తున్నది. ఏ నియోజకవర్గం మీది? నియోజకవర్గం ఏంటి? రైల్వేకోట నియోజకవర్గమే. సరే, మీతో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు. దయచేసి మీరు పార్టిసిపేట్ చేయండి అగ్రెసివ్గా. అవును, అందుకే సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే కాదు, ఈ పార్టీలు ఓటు కొన్నాక బ్రాందీ పంచాక వాడి కార్యకర్తలకే వాడి కుటుంబానికి కాక మీకు నాకు చేస్తాడా? మరి ఏ పార్టీ అయినంతే. కరెక్ట్. అందుకనే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఒకసారి ఓటు కొన్నాక బ్రాందీ పంచినాక గోండాలను పెట్టినాక ఏ పార్టీ వచ్చినా కూడా దోచుకునేదే. ఈ రాజకీయం తీరు మార్చాలని మన పోరాటం అందుకోసం అని చెప్పాను. అలాంటప్పుడు మన రాజకీయం వేరే రీతిగా చేయాలి. మన ప్రజల్లో ఆలోచన కావాలి. నీ ఓటు నీ కోసం రా, రాజశేఖర రెడ్డి కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, జయప్రకాష్ కోసం కాదు, చిరంజీవి కోసం కాదు అని అర్థం కావాలా. అది మనం చేస్తున్న పోరాటం. లేదు, జనం అంత అమాయకులు కాదు. ఏం పర్లేదు, మీరు నా మాట రైల్వే కోడూరులో మీరు మొదలెట్టండి. డబ్బు కోసం ఓటేసేటైతే మొన్న జార్ఖండ్లో ముఖ్యమంత్రి పదవి పోయింది, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు శిబు సోరెన్. కాబట్టి జనం అంత తక్కువ కాదు, అంత తక్కువ అంచనా వేయబోకండి. వాళ్ళకి మనం విశ్వాసం కలిగించాలా. ఒక మంచి బలమైన వేదిక మనం ఏర్పాటు చేయాలా, నిజాయితీగా వెళ్ళాలా. కాలక్రమేణా వాళ్ళే మీ దారికి వస్తారు. చరిత్ర మారడం అంత తేలిక కాదు, కానీ ఖచ్చితంగా మారి తీరుతుంది. ఇవన్నీ ఇచ్చిన జనానికి అంత తృప్తి అది. మీరు దాని గురించి సందేహం అక్కర్లేదు. జనం వెర్రోళ్ళు కాదు, జనం బెచ్చగాళ్ళు కాదు. అవును, అందుకని మీరు చెప్తూ పండి. అందుకని సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా మారుద్దాం దీన్ని. సరేనా? ఆల్ ది బెస్ట్. హలో, ఇవ్వండి. అశోక్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏ ఊరు మీది? మహబూబాబాద్. వెరీ గుడ్, చెప్పండి. చెప్పండి. ఒకవేళ మధ్యలో వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరైనా కుటుంబ యజమాని ఎవరైనా మధ్యలో ఎక్స్పైర్ అనుకోండి, తర్వాత వాళ్ళ స్టడీ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. నాకు అనుభవపూర్వంగా జరిగింది ఈ విషయం. అయ్యో. అయితే దీనివల్ల ఏమన్నా జాయిన్ అయ్యేటప్పుడే ఒక ఇన్సూరెన్స్ పర్పస్ ఏమన్నా ప్రతి ఒక్క క్యాండిడేట్ కనీసం ఒక 100 రూపాయలు కానీ టూల్స్ కానీ కలెక్ట్ చేసినా కానీ మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఐడియా అండి. ఇది ఆలోచించేద్దాం బాబా. యాక్చువల్గా మన లెక్క ప్రకారం, లోక్సత్తా సిద్ధాంత ప్రకారం ఏ కులం ఏ కుటుంబం అయినా సరే చదువు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు వస్తే దాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ జీవితంలో దాని కారణంగా జీవితం దెబ్బతినకుండా ఏర్పాటు చేయాలని లోక్సత్తా సంకల్పం. దాన్ని ఖచ్చితంగా మనం కట్టుబడను, అది సాధ్యం చేయాలని చెప్పంటే. అందుకని రాజకీయం మారాలా, మొత్తం విద్యుత్ చుట్టూ తిరగాలని చెప్పని మనం పోరాడుతున్న కారణం అదే. వాళ్ళ కాళ్ళ నిలబడాలని చెప్పని. మీరు మహబూబాబాద్లో ఉన్నారు కాబట్టి, ఇక్కడ వరంగల్లో కోదండరామారావు గారు మిగతా పెద్దలు ఉన్నారు, వారు మీకు మీ నెంబర్ ఉంది కాబట్టి కాంటాక్ట్ చేస్తారు. దయచేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకోండి. మీరంతా మీ కుర్రవాళ్ళు దేశంలో మార్పు కోసం పోరాడాలి. మీరు తప్ప ఇంకెవరు మార్పు తేలేరు. మీకోసమే మార్పు ఇది. సరేనా? ఆల్ ది బెస్ట్. హలో, ఇవ్వండి. సతీష్ చెప్పండి. చాలా సంతోషం బాబు. చెప్పండి, ఏం చేస్తారు మీరు? అక్కడ ఉండి కాన్స్టిట్యున్సీ జానకి రామారావు గారు క్యాండిడేట్ మనకి.
జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మీరంతా దయచేసి మీకు చేతనైన రీతిలో పాల్పంచుకోండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టయితే డైరెక్ట్గా పార్టిసిపేషన్ వద్దు, కానీ అవునండి. ఈ దేశంలో మార్పు కావాలని చెప్పంటే ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గాలు వెళ్ళినవన్నీ దొంగ మార్గాలే. తప్పకుండా మా మార్పు కావాలని ఆశించేవాడు నేనంటే నాతో పాటు నా ఓటుతో పాటు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా భావాలున్న నా ఫ్రెండ్స్తో కూడా ఓటు వేయగలను. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా నేను ఒక్కడనే మిగతా వాళ్ళు లేరు అనుకుంటున్నారు. అదేం కాదు. అయ్యో. ఈవేళ ఇప్పటికి 1000 కాల్స్ వచ్చినాయి. ఏ పార్టీకి కూడా ఈ రకంగా ఓపెన్ లైన్ పెడితే 1000 కాల్స్ నాన్ స్టాప్గా రావడం అసాధ్యం అసలు. అవునండి. మీరు కూడా పాపం పొద్దున్న నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి అందరికీ మార్పు కావాలని కోరుకుంది. కాబట్టి మీకు ఏం సందేహం అక్కర్లా. అవునండి. మనం ఒక్కసారి తలుచుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. సతీష్ గారు దయచేసి మీరంతా నిలబడండి. నాకు పత్తుపల్లి నియోజకవర్గంలో, తర్వాత కైకూరు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందండి. రెండిట్లో ఏదో ఒక చోట ఉంచుతారు కదండి. అంటే మీరు లోకల్గా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే తీసుకోవచ్చు కదా. అంటే వీళ్ళు తీసుకోలేదండి. మా నేటివ్ పత్తుపల్లి అండి, ఖమ్మం జిల్లా పత్తుపల్లి. అవునైనా మళ్ళీ నేటి దాకా వెళ్ళలేరు కదా ఓటు కోసం. అక్కడి దాకా ఏం పోతారు మీరు? ఇక్కడ చేసేయకూడదు. రేపు 22వ తారీఖు దాకా ఉంది టైము. ఇప్పుడే అప్లికేషన్ వెంటనే ఫైల్ చేయండి. ఇది కరెక్ట్ టైము. ఫైల్ చేయించి ఓటు వచ్చేట్టు ఏర్పాటు చేసుకోండి వెంటనే. మా లోక్సత్తా పార్టీ మన వాళ్ళు ఏమండి? అన్ని చోట్ల కూడా కంటెస్ట్ చేస్తారండి. నా అవకాశం ఉంటుంది కానీ అన్ని చోట్ల ఓటు వేయడానికి. మన ఉద్దేశం అదే. ఆకివీడులో క్యాండిడేట్ ఎలాగ ఉన్నారు మనకి. ఆశీర్వాదం ఉన్నారు కదండి. జానకరామరాజు గారు క్యాండిడేట్ అక్కడ. అందుకని చెప్పని మీరు అక్కడే నా మాట విని తీసుకోండి ఓటు. అలాగేనండి. ఇప్పుడు వెంటనే అప్లై చేయండి. 22 లోపల అప్లై చేయాలి. జనవరి 22 లోపల. జనవరి 22 వరకు. సరేనా? సరేనండి. మీకు ఒకళ్ళు ఫోన్ కూడా చేస్తారు వాళ్ళు. మీరు దయచేసి అక్కడ లోకల్గా ఎన్రోల్ కండి. మీ కుటుంబాన్ని కూడా ఎన్రోల్ చేయించండి. నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదండి. ఏమండి? మొన్న 3 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదండి. అవును. దాంట్లో ఒకటైనా వస్తే బాగుందని నేను చాలా ఆశించానండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒక్కరోజు అట్లా రాదు సతీష్ గారు. అవునండి. రాలేదు. చాలామంది అసలు అరే వీళ్ళకి ఓటు కొనకుండా ఇన్ని ఓట్లు వచ్చినా అని ఆశ్చర్యపోయారు. అవునండి. నిజమే. మీకు ఒక చిన్న చిన్న పార్టీలు కొన్ని 3-4 కోట్లు ఖర్చు పెడితే కూడా మనలో 400 ఓట్లు కూడా రాలా. అవునండి. కాబట్టి మనం సాధించింది చిన్నది కాదు, గొప్ప విజయం అది. అవునండి. నిజమే. మన వ్యవస్థలో ఉన్న సంక్షోభాన్ని అర్థం చేసుకోక ఒక్క రోజున మొత్తం మారిపోవాలని కోరుకుంటున్నాం. అవునండి. మారిపోలేదని మనం చాలా డిసప్పాయింట్ అవుతున్నాం. చాలా తప్పది. అవునండి. మనం సాధించిన విజయం చాలా గొప్పది. ఉమ్. ఒకసారి నమ్మకం కలిగితే రేపొద్దు ఉన్నట్టు నిలబడి వస్తుంది. అవునండి. అది అంచేత మీరు అలా అనుకోకూడదు. మనం వీఆర్ ఆల్రెడీ మేకింగ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. డిసప్పాయింట్ అవ్వడం అంటే ఇంకా ఇటు ప్రజలు మారట్లేదు అని. నిజమే. ఇంకా తొందరగా అయితే ఇంకా బాగుంటుంది. అవునండి. కానీ పెద్ద దానికి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అవునండి. ఆల్రెడీ వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ బేస్ రాష్ట్రంలో. ఏంట? మనకి ఇప్పటికే బోల్డంత ప్రజల నుంచి మద్దతు ఉంది. దాన్ని ఒక ఓటుగా మార్చాలంతే. అవునండి. అవునండి. మీరు దయచేసి లోకల్గా ఓటర్గా ఎన్రోల్ కానీ. మీరు అంతా ఎన్నికల కోసం అంత దూరం ఎక్కడికి వెళ్తారు మీరు? వెస్ట్ గోదావరి నుంచి సత్తెనపల్లి దాకా ఎక్కడికి పోతారు? సత్తుపల్లి దాకా ఇప్పటివరకు వాళ్ళకి కృష్ణా వేస్తారండి మాకు డ్యూటీస్. డ్యూటీస్ అక్కడ వేస్తారు, వేరే చోట్ల వేస్తారా? అవునండి. వేరే జిల్లాలో వేస్తారండి. కృష్ణా వాళ్ళకి వేస్తారు. కైకులూరు పక్కనే అనుకోండి. కైకులూరు అయితే ఓకే. కైకులూరే పక్కనకి వెళ్ళి వచ్చే రోడ్ వచ్చి అనుకోండి. అవునండి. అవునండి. సరే అయితే ఆ, ఆల్ ది బెస్ట్. ఆ. రైట్. సార్ మీతో మాట్లాడడం బాగుంది. మంచి, చాలా సంతోషం. మై వేరు ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. కృష్ణయ్య చెంచురామయ్య ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇవ్వండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. నేను చంచరామయ్య గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? నేను మధ్యరాలు సార్. నవోదయలో చేస్తున్నాను. మధ్యలో నవోదయ. అచ్చా. ఇందాక మీ కొలీగ్ ఎవరో ఫోన్ చేశారు. కొలీగ్ సార్. అవును గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు భవిష్యత్తులో భారతం ఆర్టికల్ రాసేవారు కదా ఈనాడులో అవును సార్. అవునవును చెప్పండి. ఇప్పుడు కంటిన్యూ చేస్తారు సార్. అంటే ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత వారికి వేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పని దాన్ని మనం కంటిన్యూ చేయలేదు. సార్ ఆర్టికల్ రాశారు సార్ సాక్షిలో. ఏమండి అంటే అప్పుడప్పుడు కొన్ని రాస్తున్నాం, వాళ్ళ కోరిక మీద కానీ ఇంకో రకంగా కానీ. సార్ మీరు ప్రాక్టికల్ చూడాలని ఉంది. థియరీ కాకుండా ప్రాక్టికల్ కూడా చూడాలని ఉంది సార్. ప్రాక్టికల్గా లోక్సత్తా సాధించే విజయాలు ఇంకెవరైనా చేశారు చంచరామయ్య గారు? ఏ సార్ చెప్పండి సార్. ఓటర్ల జాబితాలో ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు దేశంలో తీసుకొచ్చింది మనమే, ఓటర్ల జాబితా కోసం చెప్పని. అదే సార్. అలాగే స్థానిక న్యాయాలయాల చట్టం తీసుకొచ్చింది మనమే. అడ్మినిస్ట్రేటర్గా త్వరలో సార్. వీ హోప్ దట్ ఖచ్చితంగా రేపు పొద్దున్న ప్రజలు తలుచుకుంటే అది జరుగుతుంది. అంతకు మించి దేశంలో రాజకీయాన్ని మార్చి చేస్తాం. మనం ప్రజల మీద విశ్వాసంతో వెళ్ళాలి. ఎల్లకాలం ప్రజలు మోసపోరు, ఎల్లకాలం డబ్బులకి సారాయికి ఓట్లేరు. ఓకే సార్. ఓకే సార్. మనం కొంచెం నమ్మకంతో వెళ్ళాలి. మీలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు, టీచర్లు, వీరంతా కూడా ప్రజలు ఆలోచన పెంచి ఒకళ్ళు 100 మందికి చెప్పి ఓటు వేయించండి, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. ఓకే ఓకే సార్. సరేనా? ఓకే సార్. సరే, మిమ్మల్ని కాల్ చేస్తారు మన వాళ్ళు. మీ నెంబర్ నోట్ చేసుకుంది ఇక్కడ. ఓకే ఓకే సార్. రైట్. ఆల్ ది బెస్ట్ చంద్రరావు గారు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్ వెంకటేశ్వర్లోని కుక్కట్పల్లి నుంచి కాల్ చేశారండి. ఇవ్వండి. వెంకటేశ్వర గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. అయ్యా, మీతో నేను ఇప్పుడు మాట్లాడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం చెప్పండి. అయ్యా, ఇంతకుముందు నేను ఖమ్మం జిల్లాలో మన స్వచ్ఛంద సేవా సంస్థగా ఉన్నప్పుడు నేను తర్వాత అనంతరామయ్య గారని నా మిత్రుడు ఉండేవాడు. మేము
మేమిద్దరం స్వచ్ఛందంగా పనిచేశాం. వెరీ గుడ్. అప్పుడు మన బుచ్చిరామయ్య గారి ఒక ఆయన ఉండేవాడు, టీచర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. అవును దాని తర్వాత పండితరపురంలో రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్, ఆయన పేరు ఏదో రాజేశ్వరరావు ఏదో పేరు ఉండదండి, అవును ఉండేవాడు. అవును. ఆయన కూడా పనిచేశాడు. అయితే మొట్టమొదటిగా నా నమస్కారాలు మీరు స్వీకరించారు కదా. సెకండ్, మీ ఇంతకు స్వచ్ఛంద సేవా సంస్థగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావాన్ని అట్టడుగు స్థాయికి, గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలన్నటువంటి భావంతో మేము పనిచేశాము. అయితే దాన్ని కొన్ని శక్తులు అడ్డం పడి ఏదో కొన్ని పరిమితులు విధించి మా అభిప్రాయాన్ని మేము అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళకపోయాం. అప్పటికీ మేము కొంత ప్రయత్నం చేశాం. మేము ఖమ్మం నుంచి భద్రాచలం వరకు మోటార్ సైకిల్ మీద తిరిగి ఊరు తిరిగి అసోసియేషన్స్ వీళ్ళని ఏర్పాటు చేసుకుంటూ పోయిన వాళ్ళమే. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారు. అప్పుడు మన ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఉన్నప్పుడు. అయితే దాని తర్వాత కొన్ని రాజకీయ ప్రాబల్యం కనపడింది మాకు. ఇక మేమేమనుకున్నామంటే ఇతర రాజకీయ పార్టీలాగానే ఇది కూడా తయారైతే ఉంది అని చెప్పి మేము అప్పుడు అనుకున్నాం. నేను డాక్టర్ హరీష్ గారు ఉండేవాడు, ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూశారు వెంకటేశ్వర గారు మీరు. అయ్యా, ఉద్యమం స్ఫూర్తితో నిజాయితీ రాజకీయం కోసం వచ్చాను తప్ప వీళ్ళ కాదని తెలిపోయిందిగా ఇప్పుడు. నిజమేననుకోండి. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు స్వచ్ఛంద సంస్థగా ఎంత పనిచేసినా కూడా చీపురుతో వాళ్ళు వేసిన బురదంతా ఊడుస్తున్నాం మనం. కానీ రాజకీయం పేరుతో వాళ్ళు బురదను వరదలాగా దొర్లిస్తున్నారు. మన చీపుర్లు చాలవు దానికి. కాబట్టి రాజకీయం మాత్రమే విరుగుడు, దానికి మంచి రాజకీయం మాత్రమే విరుగుడు. అందుకని రాజకీయ అవతారం రాల్సి వచ్చింది మనమంతా కూడా. అందుకని ఆ సందేహాలు పక్కన పెట్టేసేయండి. ఒక లక్ష్యం కోసం ఉదాత్తంగా చేస్తున్నాం. దేశంలో ఎవరు చూపెట్టిన రీతిలో పార్టీలో ఎన్నికలు కానీ, నిజాయితీగా నిధులు కానీ అన్ని చూపెడుతున్నాం. ఒక బలమైన ఎజెండా, నిజాయితీగల ఎజెండా కానీ. కాబట్టి దానికి దీనికి తేడా లేదు. కాబట్టి దీనికి రాజకీయ రూపం ఇచ్చాం, అంతే, ఇంకేం లేదు. నిజమైన రాజకీయ రూపం ఇచ్చాం. గాంధీ గారు చేసిన రాజకీయం, అంబేద్కర్ చేసిన రాజకీయం. దాని తర్వాత ఈ రాజకీయ రూపం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నేను దాదాపు 3 సంవత్సరాలు పెట్టి నేను ఇప్పుడు కుకట్పల్లి ఏరియాలో ఉంటున్నాను సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తమను కలవాలని చెప్పి చాలా ప్రయత్నం కోరిక, కానీ నేను రాలేక, ఆరోగ్యం బాగలేక రాలేక నేను తమతో కాంటాక్ట్ చేయలేకపోయినా. నేను ఇవాళ అందుకే ఫోన్ కాల్ ఎలా అది చూసి చేస్తున్నాను. నేను ఇప్పుడు కుకట్పల్లి ఏరియాలో ఉంటున్నాను కదా. ఏది కటాటి శ్రీనివాసరావు గారు ఎవరో ఆర్గనైజర్ గా ఉన్నారు అని ఏదో పేపర్ చదువుతున్నాను సార్. ఆయన శేర్లింగంపల్లిలో ఉన్నారు. ఇక్కడేమో శ్రీనివాసన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. మీ నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు కాల్ చేస్తారు వాళ్ళు. దయచేసి పార్టిసిపేట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. హలో రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ, చెప్పండి. చెప్పారు, చెప్పండి. ఎలక్షన్ జరిగింది కదా సార్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని చెప్పి ఈ కార్యకర్తలకు అందరిలో ఒక ఆశాభావం వచ్చేసింది కదా. తప్పకుండా చేద్దాం రాజేష్. తర్వాత ఏ విధంగా ఉండబోతుంది సార్ అందరూ? ఇప్పుడు మన పోరాటం కేవలం ఎట్లాగోట్లా వీళ్ళ చేతుల నుంచి వాళ్ళ చేతుల నుంచి అధికారం తీసుకోవాలని కాదు, ఈ రాజకీయం తీరు మార్చాలని చెప్పని. అందుకని మనం అనుకున్న రీతిన కనుక నిజాయితీగా ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాన్ని మారుస్తాం. దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుంది. మరి నిర్మల్ అంటే ఆదిలాబాద్ ఈస్ట్ కింద వస్తుంది కదా, వెస్ట్ కింద వస్తుంది. అక్కడ వెళ్ళి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ నంబర్ నా దగ్గర ఉంది. అంటే దయచేసి కొంచెం గట్టిగా పార్టిసిపేట్ చేయండి, జనంలోకి తీసుకెళ్ళండి. వచ్చినప్పుడు మాకు చాలా ఉత్సాహంగా ఉండేది. మీ దగ్గర మొత్తం కూడా మేము చాలా యాక్టివ్గా పనిచేసాము. ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. తర్వాత పూర్వం అది అంటే సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్త సరిగా లేకను మరి ఏందో. ఇప్పుడు అందుకే ఎన్నికలు జరిగినాయి కదా ఇప్పుడు కొత్తగాను. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవు ఇంకా. ఇప్పుడు మీరంతా కలిసి ఇప్పుడు గట్టిగా పనిచేసుకోండి. మిమ్మల్ని కాల్ చేయమని చెప్తాను నేను అక్కడ కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి. మీరు దయచేసి ప్రత్యేకించి మా రీజియన్ పైన, మా నియోజకవర్గం పైన కొంచెం ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది సార్. మీరు పర్సనల్గా దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి. తప్పకుండా చేద్దాం. సరేనా? సరే, ఆల్ ది బెస్ట్ రాజేష్. హలో సార్, సుధాకర్ వరంగల్ నుంచి మాట్లాడతారు. సుధాకర్ చెప్పండి. హలో 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 హలో.
ఇవ్వండి. నారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్ గురు విష్ణు గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరమేశ్వర తస్మై శ్రీ గురువే నమః సార్. నమస్కారం, చెప్పండి నారాయణ గారు. మీరు నా గురువు లాంటి వాళ్ళు సార్. మనందరం ఒకే లక్ష్య కోసం ఉన్నాం. ఏ ఊరు మీది? సార్ మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు సార్. ఆత్మకూరు. అవును సార్. చెప్పండి. సార్ మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఆ పార్టీలో చేరాలనుకుంటున్నాను సార్. కానీ నేను క్రియాశీలకంగా మా అన్ని దానిలో ప్రయాణిస్తున్నాను. కానీ ఈ రోజు లోక్సత్తా ఎన్నో విజయాలు సాధించింది సార్. కానీ ఈ రోజు కాకుండా మనం పేద ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం సార్. అది మరి మనందరం ప్రతి ఊళ్ళో తలుచుకుంటే వెళ్తాం నారాయణ రెడ్డి గారు. అవును సార్. ఈ లోపల ముందు పట్టణ ప్రాంతాల్లోనూ కాస్త ఆలోచన వాళ్ళ దగ్గరికి వెళ్తే మిగతా దానికి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అవును సార్. మనం పేద ప్రజల్లో పోవాలి సార్. సార్ మనం ఈ రోజు వరకు మనం బెల్ట్ షాపులు ఎత్తేయాలనుకున్నాం. కానీ ఆ బెల్ట్ షాపుల మీద మనం చేసిన సమరంగా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు సార్. అంతే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేనప్పుడు ఇక ఎన్నికల్లో తెచ్చుకోవాల్సిందే ఇది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు భయపడిపోయి మన మాటలకి కొంచెం ఆయన ఈ ఉద్యమానికి భయపడి మేము తీసేస్తామని చెప్పి మాట అయితే అన్నాడు. అయితే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకని గట్టిగా పోరాడదాం మనం. మీరు దయచేసి ఆత్మకూరు ప్రాంతంలో మన వాళ్ళు కాల్ చేస్తారు, కాస్త గట్టిగా ఆ ప్రాంతంలో ఇన్వాల్వ్ కండి మీరు అక్కడ. ఇన్వాల్వ్ అవుతాను సార్. సార్ గ్లోబల్ సార్ బహుమతి పొందిన అమర్త్య సెన్ గారు ఈ దేశంలో ఒక అమెరికా ఉందన్నాడు, ఒక ఆఫ్రికా ఉందన్నాడు. కరెక్ట్. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ దేశంలో ఎన్నో విజయాలు సాధించన్నారు సార్. కానీ లోక్సత్తా సభ్యుడు కూడా చెప్పిన ఈ రోజు ఎన్నో విజయాలు సాధించారు. కరెక్ట్. రాజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉపాధి హామీ పథకంలో అక్రమాలు కానివ్వండి, లేకుంటే నిన్నలా మొన్న బెల్ట్ షాపుల మీద ఉద్యమం అనుకోండి, పేదవాడి సిబిఎస్ఐ కోర్సు పెట్టడం అనుకోండి, చాలా ఉద్యమాలు సాధించారు. మీ ఊరు ఏ ఊరు? మీరేం చేస్తారు? సార్ నేను ఇప్పుడు బిఏ అయిపోయి సార్ ఎల్ఎల్బి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎల్ఎల్బి చేస్తున్నారు. అవును సార్. తప్పకుండా చేద్దాం నారాయణ. సార్ మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. సార్ ఆత్మకూరు ప్రాంతంలో గట్టిగా జనంలో తీసుకెళ్ళండి. చేస్తాను సార్. థ్యాంక్ యూ. మంచిది. కొందరికి బాగా అవగాహన ఉందండి, వాళ్ళకి డీటెయిల్స్ బాగా తెలుసు. హలో అమ్మారు చెప్పండి. అమ్మారు చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రమణండి. నేను రైల్వేస్లో జాబ్ చేస్తుంటాను సార్. రైల్వేస్, వెరీ గుడ్. రైల్వేస్లో స్పోర్ట్స్ పర్సన్గా జాబ్ చేస్తుంటాను. నేను అకాడమిక్ ఇలా పూర్వం అనమాట, చదువుకోలేదు. ఏ ఊరు మీది? మాది ప్రకాశం జిల్లా ఒంగోలు అండి. ఒంగోలు. వచ్చా. ఇక్కడ రైల్వే లైన్లో జాబ్ చేస్తుంటాను. వెరీ గుడ్. చెస్ ప్లేయర్గా. ఓకే. సో నేను ఈ జాబ్ చేస్తూ ట్యూషన్స్ అవి చెప్తుంటాను, చెస్ కోచింగ్. తద్వారా వచ్చినటువంటి అమౌంట్ని, ట్యూషన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని ఏదైనా సోషల్ కాజెస్కి, ఆర్గనైజర్స్కి అట్లా వెళ్ళడం. వెరీ గుడ్. చిన్న ఎన్జిఓ ఒకటి, నేనున్నాననే పేరుతో చిన్న ఎన్జిఓ ఒకటి నడుపుతూ ఉంటాం అన్నమాట. వెరీ గుడ్ అమర్, కంగ్రాచులేషన్స్. చేసుకుంటూ ఉంటాం. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇవన్నీ కూడా చాలా నీటి బొట్లు మాత్రమే. కానీ పర్మనెంట్ సంస్కరణ అనేది ఎలా జరుగుతుంది అనేది నాకు ఉయ్యమర్జీ సురేష్ గారు అని చెప్పేసి లోక్సత్తాకి సంబంధించిన మీడియా పర్సన్ ఒకరు ఉన్నారు. అవును, మా స్నేహితులు అనుకుంటారు. ఆయన మాటల్లో విన్నాను నేను. సో దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్మెంట్. రాజకీయ సంస్కరణ, పరిపాలన సంస్కరణ జరిగినప్పుడు ఓవరాల్ గా బాగుపడుతుంది సమాజం. అవును, మీరు చెప్పిన పనులన్నీ కావాలి, కానీ రాజకీయానికి ఉన్న బల్ల మిగతా వాటికి ఉండదు. మన డబ్బులన్నీ అక్కడేగా ఉంది, మన పన్నుల డబ్బులంతా అక్కడ ఉంది, అధికారం అంతా అక్కడ ఉంది. కాబట్టి మీకు ఒప్పుకున్నంత మేరకు దీనిలో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు రైల్వే ఉద్యోగం కాబట్టి ప్రత్యక్షంగా చేయలేకపోవచ్చు, బట్ క్వైట్గా మీరు చేయండి. అందరికీ బాగా కాన్ఫిడెన్స్ ఇవ్వండి. 100 మందికి చెప్పండి, ఓటర్లుగా నమోదు ఏర్పాటు చేయించండి, ఓటు వేయించండి. చెప్పండి. ఒక చిన్న కార్యక్రమం చేయదలుచుకున్నాను నేను. సో ఆ కార్యక్రమం ఒక ప్రెసిడెంట్కి ఒక వినతి పత్రం ఒకటి సమర్పించాలనుకున్నాను. తప్పకుండా మీరు ఒకసారి నాకు వివరాలు పంపిస్తే ఏమన్నా ఎక్కడికి సలహా ఇచ్చేదంటే చేస్తాను. ఏమండి? పర్మిట్ చేస్తే ఒక 2 ముక్కలు చెప్తాను సార్. ఇప్పుడు టైం త్వరగా చెప్పండి, అయితే 10 సెకండ్లో. ఓకే సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఈ రెస్పెక్టివ్ క్యాడర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ పొలిటీషియన్స్, గవర్నమెంట్ని కాపాడుతున్నటువంటి పొలిటీషియన్స్, గవర్నమెంట్ శాలరీ తీసుకున్నటువంటి పొలిటీషియన్స్, వీళ్ళు ఎవరైనా సరే వై దే ఆర్ నాట్ టేకింగ్ మెడికల్ ఎయిడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అవును. అండ్ వై దే ఆర్ నాట్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు గవర్నమెంట్ స్కూల్స్. అవును, అందుకనే మనం పాసిబుల్. మీరు గమనించారు లేదు, అందుకని విద్య, ఆరోగ్యం అందరికీ సమానంగా అందే ఏర్పాటు మొట్టమొదటిగా లోక్సత్తా పార్టీ పెట్టింది. మనం దాన్ని 100 రూపాయలు కట్టుబడి ఉన్నాం. మనం ఖచ్చితంగా ప్రెసిడెంట్కి పంపిస్తే టైం వేస్ట్. మీకు ఊరికే కాగితం తప్ప ఏమి నా మాట విని వృధా చేయొద్దు. రాజకీయాన్ని మారిస్తేనే సురేష్ చెప్పినట్టుగా మనం మార్చగలిగేది. దానికి లోక్సత్తా ఫస్ట్ ప్రయారిటీ పెట్టింది. అందుకనే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మీరు చెప్పిన 2 సార్కే ఇదే కారణంగా తప్పకుండా చేద్దాం మనం కలిసి. రైట్, ఆల్ ది బెస్ట్. సార్
కిరణ్ గారిని లండన్ నుంచి అండి. ఇవ్వండి. కిరణ్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. వేర్ ఆర్ యూ ఇన్ లండనా? యూకే నుంచి మాట్లాడుతున్నానండి. బె- ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఇక్కడెక్కడ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో? లేదండి, నేను యూకే నుంచి మాట్లాడతాను. కాదు. నేను ఖమ్మం నుంచి సార్. నేను ఖమ్మం మీది. సరే చెప్పండి. ఖమ్మం సార్ నాది. చెప్పండి. సార్ చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నో, ఇట్స్ మై ప్లెజర్. లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఒక పెద్ద అఫీషియల్ తో అంటే మంచి ప్రొఫెషనల్ తో మాట్లాడుతున్నానండి. మనందరి లక్ష్యాలు ఒకటే కిరణ్. ఆ, చెప్పండి. మనందరి లక్ష్యాలు ఒకటే, మనందరి గోల్స్ ఒకటే. అదే సార్. అయితే మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఒక సింపుల్ ఆన్సర్ కావాలి సార్. మీరు చెప్పండి. అంటే సింపుల్ గా పెద్దదే. మేము ఇక్కడ ఉంటున్నాం సార్ ఫారెన్ లో. మేము ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలంటే మీరేం చేస్తున్నారు అక్కడ? అంటే ఇక్కడ మేము అనుకోండి, మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ లోకల్ పీపుల్ చాలా ఇష్టపడతారు. ఇండియన్స్ అంటే హార్డ్ వర్క్ చేస్తారు, ఇష్టపడతారు. దే ఆర్ రియల్లీ ట్రస్ట్ వర్తీ ఫర్ పీపుల్ అని అంటారు. మరి ఇండియాలో అంటే ఇండియాలో ఏం చేయాలి? అంటే నేను ఇండియన్ అండి, సారీ అలా అనకూడదు. కానీ అక్కడ ఏం చేయాలి? ఎందుకంటే అండి కొంతమంది ఫారినర్స్ ఇండియాలో వచ్చాక దే హావ్ దేర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నమాట. అందుకే కిరణ్, వీఆర్ ఎ కంట్రీ విత్ వండర్ఫుల్ పీపుల్, బట్ వెరీ బ్యాడ్ గవర్నమెంట్ అండ్ వెరీ బ్యాడ్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ సార్. అంచేతే మీరు చెప్పినట్టుగా వ్యక్తులంటేనేమో భారతీయులంటే చాలా గౌరవం ఉంది. ఈ దేశానికి వచ్చి వ్యవస్థను చూస్తేనే అసహ్యం వస్తుంది అందరికీ. అదే సార్. అదే అందుకనే మన లోక్సత్తా ఫైట్ అంతా కూడా హౌ టు చేంజ్ ద ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని చెప్పని. జనంలో లోటేం లేదు, జనంలో తప్పులేం లేవు. కొన్ని పొరపాట్లు ఉండొచ్చు మన కల్చరల్గా, కొన్ని గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు ఆ లండన్లో వెళితే ఎందుకని రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం? లండన్లో ఉంటే ఎందుకు పొలైట్గా ఉంటాం, ఇక్కడ ఎందుకు ఉండటం లేదు? బికాజ్ అవర్ ఇన్సెంటివ్స్ ఆర్ ఆల్ రాంగ్. అంచేత పొలిటికల్ సిస్టమ్ని, స్టేట్ స్ట్రక్చర్ని, రూల్ ఆఫ్ లాని రెస్టోర్ చేయకపోతే మీరు ఎంత కష్టపడ్డ వ్యక్తులు దేశం అధ్వానంగా ఉంటుంది. అందుకోసం చెప్పని మన ప్రైమరీ ఫైట్ దానికోసం అని చెప్పని. యాజ్ ఎ నోటీస్ వీఆర్ సక్సీడింగ్ ఇన్ మెనీ వేస్. ఓటర్ రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ ఇష్యూ. 9 ఏళ్ళు మనం ఫైట్ చేసిన తర్వాత త్రూ పోస్ట్ ఆఫీసెస్ నౌ వీఆర్ ఏబుల్ టు ఎన్రోల్ ఓటర్స్ ఇన్ ఇండియా. అది రియల్లీ గ్రేట్ సక్సెస్. అట్లాగే లోకల్ కోర్ట్స్ బ్రిటన్లో ఉంది, మీకు స్మాల్ క్లెయిమ్స్ ప్రొసీజర్స్ అని చెప్పి అంటారు. అదే రీతిని ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం లోకల్ కోర్ట్స్ హ్యావ్ బీన్ ఎనాక్టెడ్ బై ఇండియన్ పార్లమెంట్ ఓన్లీ లాస్ట్ మంత్ ఎంటైర్లీ బికాజ్ ఆఫ్ లోక్సత్తా. అట్లాగే పొలిటికల్ ఫండింగ్ రిఫార్మ్ లా, ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫండింగ్ రిఫార్మ్ లాస్. అలాగే యాంటీ డిఫెక్షన్ లా టైటన్ చేయగలిగాం. కౌన్సిల్ మినిస్టర్ సైజుని తగ్గించగలిగాం. అట్లాగే మరి నేషనల్ హెల్త్ మిషన్ బ్రిటన్లో ఉన్నట్టుగా నేషనల్ హెల్త్ సర్వీస్ లాగా, దట్ ఈస్ అవర్ డ్రీమ్ యాక్చువల్లీ. వీఆర్ లోక్సత్తా ఇస్ ద ఓన్లీ పార్టీ ఇన్ ద కంట్రీ ఫైటింగ్ ఫర్ సంథింగ్ లైక్ నేషనల్ NHS in India. So bit by bit we are trying to transform the way India is run. Overnight మనకు కనిపించదు, కానీ look at 5-10 year period, you will see remarkable changes. అందుకని what we need is support from all of you. Get into the website loksatta.org Yes sir, I mean sir. and participate in that. There are అక్కడ సపోర్ట్ గ్రూప్ యూకేలో కూడా ఉంది. And whatever extent you can, if you're an Indian citizen, please contribute to Loksatta, because honest politics requires honest money. So whatever you can support. అది నేను అదే ఇందాక మేడంతో మాట్లాడానండి. మాకు ఒక ఆప్షన్ లేదు సార్ అందులో. మాస్ట్రో పేమెంట్ లేదండి. నేను ఆ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతా. అది నచ్చిందని మీతో మాట్లాడుతూ బాగుంది. కనుక్కుందాం, నేను కూడా కనుక్కుంటాను ఒకసారి. సార్ కనుక్కుందాం ఒకసారి ప్రాబ్లం ఏంటో. పని చేయండి, మీరు ఈమెయిల్ కూడా పంపించండి jp@loksattaparty.com. ఓకే. I will try to look into that. But encourage people to support. లిమిటెడ్ ఆప్షన్స్ కావాలండి. అమెరికన్స్ కన్వీనియంట్ గా 2-3 కార్డ్స్ పెట్టారు సార్. అయి ఉండొచ్చు. మాస్ట్రో అనేది ఇంపార్టెంట్ అండి వరల్డ్ వైడ్ గా. మాస్ట్రోన్ అది ఆప్షన్ లేదండి అందులో. అలాగే నేను కనుక్కుంటాను. మీరు ఒకసారి ఈమెయిల్ కూడా చేయండి. ఐ విల్ సీ దట్ ఇస్ రెక్టిఫైడ్. ఓకే. అదే ఇంకోటి ఏంటంటే అండి, ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ఈ ఒక ఒపీనియన్ ఉంది సార్. ఇండియన్స్ మారరు అని అంటారండి. నేను ఒక్కడిని అంటాను, మారతారు, జనాలు మారతారు. కాకపోతే స్లో చేంజ్, ఇమ్మీడియట్ చేంజ్ రాదు ఇండియాలో. కిరణ్, ఆల్ ఆఫ్ యువర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ఇండియా. అందుకని మనం మారకపోవడం అనేది చాలా మూర్ఖమైన ఆలోచన. ఖచ్చితంగా మారుతుంది, దానిలో అనుమానం లేదు. అదే సార్, ఎందుకంటారు మన పీపుల్, మన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నా అనుకోండి, నేను ఇంప్లిమెంట్ చేద్దామంటే ఇండియన్స్ మారరా వాళ్ళంతే. జస్ట్ ఇవన్నీ కూడా ఫూలిష్ నోషన్స్ అంతే. కొంచెం బ్లంట్గా చెప్పాలి మీరు వాళ్ళకి. ఇవన్నీ లేజీ ఫెలోస్ నోషన్స్ అంతే. మనం బోల్డ్ మారాం. 10 ఏళ్లలో టెలిఫోన్స్ ఎంత స్ప్రెడ్ అయినా చూడండి దేశంలో. సెటిలైట్ టీవీ ఎంత వచ్చిందో చూడండి. బ్రిటన్ కూడా ఒకప్పుడు అట్లానే ఉండింది. ఇవన్నీ కూడా చరిత్ర తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. డోంట్ బాదర్ అబౌట్ దట్. ఇంకోటి అండి, ఇంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే జనాలు ఆగేవాళ్ళు కదా, ఇప్పుడు కొంచెం ఆగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ చేంజ్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ వన్స్ దే రియలైజ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అదే సార్. ఇండియాలో కూడా వస్తుంది. వీల్ హ్యావ్ టు బిల్డ్ సిస్టమ్స్ అండ్ వీల్ డూ దట్. చేంజ్ చేస్తున్నారు సార్. కాకపోతే ఏమైతే అండి, మన ఏపీ పాలిటిక్స్
పాలిటిక్స్ ఎస్పెషల్లీ అండి, అసలు ఎంత దిగజారి బిహేవ్ చేస్తున్నారో కానీ రియల్లీ మాకే సిగ్గేస్తుంది సార్. కరెక్ట్ మరి ఎందుకంటే రోజుకి 10 సార్లు ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అవుతామండి. అవును. అసలు చదువుతుంటే వాళ్ళ కామెంట్స్, వాళ్ళు మాట్లాడే మాటలు, డిస్కషన్ చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది సార్, మాకు ఇక్కడ బాధ వేస్తుంది. అందుకే కిరణ్, దట్స్ వై వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ ఈస్ రైట్ అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. మీలాంటి వాళ్ళు 2 సిస్టమ్స్ చూశారు కాబట్టి యూ మస్ట్ ఫైట్ ఫర్ దట్ కన్సిస్టెంట్లీ. క్రియేట్ ఎ బస్, టాక్ టు ఎవ్రీబడి, ఫండ్ ఇట్ అండ్ కంట్రిబ్యూట్ సంథింగ్, టెల్ పీపుల్ బ్యాక్ హోమ్ టు సపోర్ట్ దిస్. తప్పకుండా చేద్దాం. సార్ మీరు ఏం చేసినా కానీ ఒకటండి, జనాలకి ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీకు తెలుసు మా అందరికంటే కూడా. నో, ఐ అండర్స్టాండ్. మన లోక్సత్తా ఏమన్నా ఒక ఛానల్ చిన్నది ఏమన్నా వీలవుద్దా, ఎంత అవుద్ది ఏంటి అనేది ఒక ప్లాన్ చేస్తారు కదా సార్ మీరు. అంటే దానికి చాలా రిసోర్సెస్, టైం కావాలి కిరణ్. ప్రస్తుతానికి సాధ్యం కాదు కానీ ఫ్యూచర్ విల్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, ఓకే సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెరీ మచ్ సార్. రైట్, మై ప్లెజర్. రైట్. ఆల్ ది బెస్ట్. ఈ ఈక్వాలిటీ దెబ్బతింటుంది అనేది మా అభిప్రాయం. నువ్వు అందుకనే లోక్సత్తా చాలా స్పష్టంగా చెప్తోంది, ఈ కులం మతం అనేది ఎన్నికలకు ప్రాతిపదికగా ఉండకూడదు, పౌరసత్వానికి ప్రాతిపదికగా ఉండకూడదు అని చెప్పని, 1 ఇండియా 1 పీపుల్ అని చెప్పని గట్టిగా వాదిస్తున్న వాళ్ళం మనమే. మీరు గమనించారో లేదో, ఎక్కడ కూడా మనం పెట్టి నారో ఇష్యూస్ ఎప్పుడు టేకప్ చేయాలి ఈ కారణంగానే. ఇట్ ఈస్ ఓన్లీ 1 ఇండియా 1 పీపుల్ అండ్ 1 కాన్స్టిట్యూషన్ 1 రైట్స్ ఫర్ ఆల్. ఇంకొక ప్రశ్న, ఇంకొక విషయం చెప్పండి. ప్రతి మనిషికి ఒక్కటే పని, ప్రతి మనిషికి ఒక్కటే పని సార్. దానివల్ల నిరుద్యోగం తీరుతుందేమని మా అభిప్రాయం సార్. మీరు అంటే ఇప్పుడు బలవంతంగా 2 పనులు చేయకూడదని చెప్పి అనలేం కానీ, ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్లో వచ్చి ఏర్పాటు చేయాలి. దానికి మన 50 గ్యారెంటీల్లో చాలా బలమైన ప్రోగ్రామ్ మనం ఇంక్లూడ్ చేశాము. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం. ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చడం కాకుండా వాళ్ళని సెల్ఫ్ రిలయంట్గాను సొంతంగా సంపాదించే శక్తి ఉన్న వాళ్ళగా తయారు చేయాలి, స్కిల్స్ ఇవ్వాలి. దానికి మనం కట్టుబడి ఉండాలి. వరంగల్లో లోక్సత్తాకి అక్కడ కోదండరామారావు గారు మిగతా వాళ్ళు ఉన్నారు. మీరు వరంగల్లో నన్ను ఉండేది, వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దయచేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఒక విషయం సార్, ఇప్పుడు అవినీతి రహితంగా మనం నిలబెట్టే అభ్యర్థులు కానీ పార్టీ సభ్యత్వం తీసుకునే వాళ్ళ పూర్వపరాలు సార్. అవును, అవినీతి ఉన్నప్పుడు వేరే పార్టీల మాదిరిగానే కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉన్నదని మా అభిప్రాయం. అందుకనే కదా ఇప్పుడు ఆ ప్రయత్నం లేకుండా, అది జరగకుండానే ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం, లోకల్గా ఎన్నుకునే ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళ పేర్లు ముందుగానే బయట పెడుతున్నాం. అభ్యర్థుల ఎంపిక కూడా ఎమ్మెల్యేలు కదా సార్, కాంటెస్టింగ్ మెంబర్స్. అదే ఎమ్మెల్యేలుగా అభ్యర్థి అయ్యే వాళ్ళు కూడా ముందుగానే వాళ్ళని ఎంపిక చేసి, డెమోక్రాటిక్ ఎంపిక చేసి ప్రజల ముందు వాళ్ళ పేర్లు ముందే పెడుతున్నాం. ఇలాంటి సమస్యలు ఉంటే బయటపడతాయని చెప్పని. అయితే నీతి ప్రాతిపదిక ఉండాలి సార్. అదే పెద్ద సుధాకర్ అదే చేస్తున్నాం ప్రస్తుతం. వరంగల్లో ఉదాహరణకు వరంగల్ వెస్ట్ ఉంది, కోదండరామారావు గారు నీతికి మారిపోయారు ఆయన. కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందే చేస్తున్నాం. కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయండి, అక్కడ యాక్టివ్గా మీరు అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేయండి. 100 మందికి 1000 మందికి చెప్పాలి, అందరితో ఓటు వేయించాలి, రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి. లేకపోతే ఊరికి మాటలతో దేశం మారదు కదా. ఇంకొక విషయం సార్, చెప్పండి. నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక ఇప్పుడు ఇది ఎంప్లాయ్మెంట్ సార్, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి, వృద్ధాప్య పింఛన్లు అలాంటివి ఏమన్నా సార్? పెన్షన్లు ఎట్లాగో ఈ గవర్నమెంట్లు ఇస్తున్నాయి. నిరుద్యోగ యువత ఎవరో కూడా బెచ్చగాళ్ళు అనుకోవట్లేదు, చిన్న వయసులో ముసలాళ్ళుగా పెన్షన్లు కావాలని కోరుకోవట్లేదు. స్కిల్స్ కావాలనుకుంటున్నారు, ఉద్యోగానికి అవకాశం కావాలనుకుంటున్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్రంలో కనీసం 15-20 లక్షల మంది యువతకి ఈ స్కిల్స్ ఇచ్చి గ్యారంటీగా ప్లేస్మెంట్స్ ఏర్పాటు చేస్తుంది. అట్లాగే 1000 చిన్న పట్టణాలను ఏర్పాటు చేసి దగ్గర 50 లక్షల ఉద్యోగాలు అక్కడ కల్పిస్తుంది. అట్లాగే 2 లక్షల మందికి ఏకకాలంలో ప్రతి